Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. మనము ఈ వీడియో లెక్చర్లో టైం సిరీస్ స్టార్ట్ చేస్తాము. అనాలిసిస్ ఆఫ్ టైం సిరీస్, డెఫినేషన్, యూసెస్ ఆఫ్ టైం సిరీస్, లిమిటేషన్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ టైం సిరీస్. ఇక్కడ టైం సిరీస్లో మనకు ఒక 5 క్వశ్చన్ల దాకా వచ్చిండ ఇంతకుముందు. టైం సిరీస్ ఇండెక్స్ నెంబర్స్ అనేది మీ సిలబస్లో లాస్ట్ యూనిట్గా ఉంది. కాబట్టి ఇది కూడా చాలా సులభంగా ఉంటుంది. బిజినెస్ పీపుల్కి వెరీ మచ్ యూస్ఫుల్ టైం సిరీస్. మనము సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ కాంపొనెంట్స్ కానీ వీటిని కానీ. వాళ్ళు కొంచెము ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంత కన్ఫ్యూషన్ చేస్తున్నారు. క్రాస్ సెక్షనల్ డేటా, టైం సిరీస్ డేటాకి, ఈ కాంపొనెంట్స్కి వాటికి మనం జాగ్రత్తగా కానీ అవేర్నెస్ పెట్టుకుంటే సులభంగా మనము మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ముందుగా డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేస్తాము. డేటా మనము కలెక్ట్ చేసిన తర్వాత నేను మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాలో చెప్పాను. 4 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషను. అందులో ఈ జియోగ్రాఫికల్ క్లాసిఫికేషను, క్రోనలాజికల్ క్లాసిఫికేషను, క్వాలిటేటివ్ క్లాసిఫికేషను, క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ అకార్డెన్స్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ టైమ్ సిరీస్ డేటా. ఏ టైమ్ సిరీస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్టాటిస్టికల్ అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. అంటే టైం ప్రకారము మనం అరేంజ్ చేసామంటే వాటిని ఇక్కడ టైం సిరీస్ డేటా అంటారు. టేకన్ అట్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. ఇక్కడ టైంని ఈక్వల్ ఇంటర్వల్స్లో తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి ఈ వై అనేది ఈ డిపెండెంట్ వేరియబుల్, ఈ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ ఆఫ్ టీగా ఉంటుంది. టీ అనేది టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ హియర్. ఇది టైం సిరీస్కి ఫంక్షన్ అనమాట. టైమును బట్టి చలరాశిలో జరిగే మార్పు, దాన్ని టైం సిరీస్ అంటారు. సేల్స్ ఓవర్ ఎ ఇయర్, పాపులేషన్ గ్రోత్, టెంపరేచర్ రీడింగ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, స్టాక్ ప్రైసెస్, డైలీ స్టాక్ ప్రైసెస్ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, ఇయర్లీ మనం కంపేర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ది కీ ఐడియా బిహైండ్ ది టైమ్ సిరీస్ ఈజ్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. టైం అనేది మనము అది మార్చలేము, స్వతంత్ర చలరాశి. ఈ టైమ్ సిరీస్ ఇప్పుడు కొంచెము రిఫైన్డ్గా చూద్దాము. ఇది అరేంజ్డ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. వాల్యూస్ ఆర్ రికార్డెడ్ అట్ సక్సెసివ్ టైమ్ ఇంటర్వల్స్. ఒక 5 ఏళ్ల వరకు, 10 ఏళ్ల కాల పరిమితి, లేదా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కన్నా ఎక్కువ, 5 ఏళ్ల కన్నా 1 సంవత్సరం లోపల, 1 సంవత్సరం లోపల, బిలో 1 ఇయర్, బిలో 1 మంత్, విత్ ఇన్ ఏ వీక్, అలాగా విత్ ఇన్ ఏ డే మనం టెంపరేచరు చూడొచ్చు అనమాట. అలాగా ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. వాట్ ఆర్ ది కీ ఫీచర్స్? టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. వాల్యూస్ చేంజ్ ఓవర్ టైం. విలువలు మారుతాయి కానీ టైం ప్రకారం విలువలు మారుతూ ఉంటాయి. ప్యాటర్న్స్, ట్రెండ్, సీజనల్, సైక్లికల్గా మనకు మారుతూ ఉంటాయి. ది వాల్యూస్ డు నాట్ చేంజ్, నాట్ ఇఫ్ వాల్యూస్ డు నాట్ చేంజ్, నాట్ ఏ టైమ్ సిరీస్. మనకు విలువలు మారిపోతూ ఉన్నాయనుకోండి, ఒకే సంవత్సరంలో విలువలు మారినాయనుకోండి, అది టైమ్ సిరీస్ డేటా కాదు. ఇఫ్ వాల్యూస్ డు నాట్ చేంజ్, ఇట్ ఈజ్ నాట్ ఏ టైమ్ సిరీస్. టైం మారాలన్నమాట. టైం మారినప్పుడే అది టైమ్ సిరీస్ డేటా అవుతుంది. టైం మారినప్పుడు విలువలు మారాలి. ఇక్కడ టైం అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు టైం సిరీస్ డేటా కలెక్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అరేంజ్డ్. ఇక్కడ ఈ టైం సిరీస్ డేటాకి క్రాస్ సెక్షనల్ డేటాకి కంపారిజన్ చూద్దాము. వాట్ ఈజ్ టైమ్ సిరీస్ డేటా? ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ టైమ్. టైమ్ ఈజ్ ఇండిపెండెంట్, షోస్ వేరియేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్స్ ఏమంటే జీడిపి ఫ్రమ్ 2000 నుంచి 2025 వరకు జీడీస్ తీసుకున్నామంటే అది టైమ్ సిరీస్ డేటా. మంత్లీ సేల్స్ తీసుకున్నామంటే టైమ్ సిరీస్ డేటా. అదే క్రాస్ సెక్షనల్ డేటాలో డేటా కలెక్టెడ్ అట్ పాయింట్ ఆఫ్ టైం, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక రోజులో జరిగేవి లేదా ఒక నెలలో జరిగేటివి, ఆ పర్టికులర్ ఇయర్లో జరిగినవి మాత్రమే చూస్తుంది. ఒకే 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 దాని గురించి పాయింట్ ఆఫ్ టైం. నో టైమ్ ఆర్డర్ రిక్వైర్డ్. కంపేర్స్ డిఫరెంట్ యూనిట్స్, అక్కడ యూనిట్స్ కంపేర్ చేస్తుంది కానీ టైం పీరియడ్స్ ప్రకారం. నో టైం బేస్డ్ వేరియేషన్. ఇన్కమ్ ఆఫ్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ ఇన్ 2025, 2025లో వివిధ వర్గాల యొక్క ఆదాయ స్థాయిలు. మళ్ళా ఒక క్లాసులో వచ్చిన విద్యార్థులకి మార్కులు. అదే మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 సంవత్సరాల విద్యార్థుల మార్కులు చూసామంటే అది టైం సిరీస్ అయిపోతుంది. ఒకే క్లాసులో ఉండే స్టూడెంట్స్ చూసామంటే అది క్రాస్ సెక్షనల్ డేటా. ఇక్కడ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ టైమ్ సిరీస్? ఇట్ ఐడెంటిఫైస్ హిస్టారికల్ ప్యాటర్న్స్, స్టడీ బిహేవియర్ ఆఫ్ వేరియబుల్స్. ఇది ఫస్ట్ది. ఫోర్కాస్టింగ్కి బాగా యూజ్ అవుతుంది. ప్రిడిక్ట్ ఫ్యూచర్ వాల్యూస్, మనము ఎస్టిమేట్ చేయొచ్చు ట్రెండ్ని బేసింగ్ ఆన్ అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడే మనకు అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాటిస్టికల్ మెథడ్స్ వస్తాయన్నమాట. మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ వస్తుంది. ఇక్కడ ప్రిడిక్ట్ ఫ్యూచర్ వాల్యూస్, బేసిస్ ఫర్ ప్లానింగ్,
పాలసీ మేకింగు, బిజినెస్ డెసిషన్స్ తీసుకోవచ్చు, ఎకనామిక్ ప్లానింగ్ చేయొచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ డిఫరెంట్ టైమ్ పీరియడ్స్. ఇక్కడ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. నాట్ ఫుల్లీ అక్యురేట్ ఫోర్కాస్ట్స్ ఆర్ అప్రాక్సిమేట్. ఒక సుమారుగా విలువలు మాత్రమే మనం అంచనా వేయగలుగుతాము. మనకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా వరకు ఈ టైమ్ సిరీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. వార్స్, పాండమిక్స్, గవర్నమెంట్ పాలసీస్ కూడా చాలా వరకు మనకు ఈ టైమ్ సిరీస్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి. వాటినంతా మనము మెజర్ చేయలేము. అజంప్షన్ బేస్డ్, అజంప్షన్ పాస్ట్ ప్యాటర్న్స్ కంటిన్యూ అవుతాయి అనే అజంప్షన్ని బేస్ చేసుకునే ఏదైనా ఇది ఈ డిఫెక్ట్ ప్రతిదానికి ఉంటుంది. ఏదైనా కూడా మనకు ఇచ్చిన డేటాను బేస్ చేసుకునే మనం దాని ప్రకారము బిహేవ్ అవుతాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా దానికి ఆల్రెడీ పాస్ట్ డేటా దానికి లోడ్ చేసేసారు. బేసింగ్ ఆన్ ది పాస్ట్ బిహేవియర్, డేటా బిహేవియరే అది డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇది అందరికీ ఉండే లిమిటేషనే. డేటా ఇష్యూస్ ఉంటాయి, ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ డేటా ఉంటుంది. కాబట్టి ఇవి లిమిటేషన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్గా మనం కాంపనెంట్స్, వాట్ ఆర్ ది కాంపనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, కాల శ్రేణిలోని అంశాలు. మొట్టమొదటిది ట్రెండ్, లాంగ్ టర్మ్ మూమెంట్, అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఉంటుంది. అలాగే సీజనల్, విత్ ఇన్ ఇయర్. ఎగ్జాంపుల్ వింటర్లో డిమాండు, లేదా సమ్మర్లో డిమాండు, దేనికి డిమాండ్ ఉంటుంది అనేది స్టడీ చేస్తుంది. సైక్లికల్, బిజినెస్ సైకిల్స్లో ఉంటుంది. గ్రేటర్ దాన్ 1 year డ్యూరేషన్. ఇక్కడేమో ఇది లాంగ్ టర్మ్, ఒక 5 నుంచి 20 ఏళ్ల వరకు చూస్తే. విత్ ఇన్ ఇయర్ చూస్తే సీజనల్. 5 ఏళ్ళ, 1 సంవత్సరం కన్నా ఎక్కువ 5 ఏళ్ల లోపల చూసామంటే సైక్లికల్. ఇర్రెగ్యులర్ వేరియేషన్స్, ర్యాండమ్ చేంజెస్, అన్ప్రిడిక్టబుల్, మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేము. వార్స్, పాండమిక్స్ వచ్చినప్పుడు జరిగే వేరియేషన్. ఇప్పుడు కొంత నీట్గా డయాగ్రమాటిక్గా చూద్దాము. ఇది టైమ్ సిరీస్ని మనము బేసిక్గా 2 రకాలుగా మనము డివైడ్ చేయొచ్చు. ది రెగ్యులర్ వేరియేషన్స్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. టైం ప్రకారము వాల్యూలో జరిగే మార్పుని సిస్టమేటిక్, ఇర్రెగ్యులర్గా చేయొచ్చు. రెగ్యులర్, ఇర్రెగ్యులరు. అలాగే మళ్ళీ రెగ్యులర్ని 2 భాగాలుగా చేయొచ్చు, లాంగ్ టర్ము. అలాగే లాంగ్ టర్మ్ని మనం ట్రెండ్ అంటాము. ఇక్కడ ఇంకొక భాగము షార్ట్ టర్మ్ వేరియేషన్స్. ఈ షార్ట్ టర్మ్ వేరియేషన్స్ మళ్ళీ 2 భాగాలుగా చేయొచ్చు, సీజనల్, సైక్లికల్. ఇప్పుడు ఒకే డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ట్రెండ్, ఇది సీజనల్ వేరియేషన్స్, సైక్లికల్ వేరియేషన్స్, ర్యాండమ్ వేరియేషన్స్. టిఎస్సిఐ. ఈ టైంని మనం 4 రకాలైన ముఖ్యమైన కాంపోనెంట్స్గా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్, ఈ మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్, ఒక్కొక్కటి 4 మెథడ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి సిలబస్లో మనకు ఉందన్నమాట. కాబట్టి మోడల్స్ ఆఫ్ టైమ్ సిరీస్, మనం ఈ టిఎస్సిఐని మనము ప్రోడక్ట్గా చూసామంటే యూజ్డ్ వైడ్లీ ఇన్ ప్రాక్టీస్ కాంపనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. ఇవన్నీ మల్టిప్లై చేసామంటే వచ్చేదే మనకు మ్యాథమెటికల్ మల్టిప్లికేషన్ మోడల్ ఆఫ్ టైమ్ సిరీస్. ఇది అడిటివ్ మోడలు. ఈ 4 కాంపనెంట్స్ యాడ్ చేస్తే వచ్చేది కాంపనెంట్స్ ఆర్ ఇండిపెండెంట్, ఈజియర్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. తర్వాత ఇప్పుడు డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెక్యులర్ ట్రెండ్, ఒక్కొక్క దాన్ని విడివిడిగా చూద్దాము. ఇక్కడ ట్రెండ్ అంటే స్మూత్ లాంగ్ టర్మ్ మూమెంట్ కాల్డ్ సెక్యులర్ ట్రెండ్. మనకి ఏమేమి చూపిస్తుంది ఇక్కడ? గ్రోత్ అయినా చూపించవచ్చు, డిక్లైన్ అయినా చూపించవచ్చు, స్టాగ్నేషన్ అయినా చూపించవచ్చు. ఇప్పుడు మనకు ఈ సాల్ట్ డిమాండ్, మెడిసిన్స్ డిమాండ్ అనేటివి ఎక్కువ వేరియేషన్ అనేది రాదు, అలాగా వెళ్తూ ఉంటుంది అది. అలాగే మనకు ఈ గ్రోత్ అనేది పాపులేషన్ గ్రోత్ కానీ, లేదా మన జీడిపి గ్రోత్ కానీ, ఇన్కమ్ గ్రోత్, ఇవి సిస్టమేటిక్గా చిన్నగా పెరుగుతూ ఉంటుంది. డిక్లైన్ ఏముంటుంది మనకు? ఇప్పుడు డేటా కాస్ట్ చూడండి, 2000 సంవత్సరంలో 1 GB డేటా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత డేటా ఉంది, మనకు డేటా కాస్ట్ అనేది తగ్గిందనమాట. ఇలాగా మనకు ఆ హెల్త్ కండిషన్స్ పెరిగే కొద్దికి డెత్ రేట్ అనేది తగ్గుతుంది. ఇది డిక్లైన్, అది స్లోగా మనకు అర్థమవుతుంది. ఒక ఆచార వ్యవహారాల్లో జరిగే మార్పు. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో కాలేజీలకి అమ్మాయిలంతా పరికిని, ఓణీలు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా రకరకాల ఫ్యాషన్గా చూడిదారులు అవి వేసుకొని వస్తున్నాడు. అంటే ఒక ఆచార వ్యవహారాల్లో జరిగే మార్పుని మనం లాంగ్ టర్మ్గా స్టడీ చేస్తే తప్ప చెప్పలేం. ఒకప్పుడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కన్యాశుల్కం ఉండేది, ఇప్పుడు వరకట్నం ఉంది. ఇప్పుడు వరకట్నం అనేది కూడా పోయి ఇప్పుడు ఇంకేదో మామూలుగా ఇస్తే చాలరానైనా అనుకుంటున్నారు. అంటే ఒక ఆచార వ్యవహారాల్లో జరిగే మార్పు చూడాలంటే మనకు లాంగ్ టర్మ్గా జరిగే టైంలో టైంలో జరిగే ఆ వ్యవహారంలో జరిగే మార్పు చాలా దీర్ఘకాలం పరిశీలించాల్సి వస్తుంది. దాన్ని లాంగ్ టర్మ్ వేరియేషన్ అంటారు. దీనికి పాపులేషన్ గ్రోత్, అగ్రికల్చరల్ ప్రొడక్షను, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, మనీ సర్క్యులేషను ఎగ్జాంపుల్స్గా చూడొచ్చు. కంటిన్యూస్ మూమెంట్ ఓవర్ లాంగ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు మనం గ్రాఫ్లో చక్కగా చూపించచ్చు చూడండి. టైం అనేది మనం ఎక్స్ యాక్సిస్లోనే తీసుకోవాలి. ఎప్పుడు కూడా టైం కానీ, వేరియబుల్ కానీ, క్లాస్ ఇంటర్వల్ కానీ ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి. వై యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ కానీ, సేల్స్, ప్రొడక్షను, డిమాండు, ఇలాంటిది వై యాక్సిస్లో తీసుకుంటాము. లాంగ్ పీరియడ్గా చూస్తే ఇలాగా ఉంటుంది. అలాగే
ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెండ్ అనాలిసిస్ టు అండర్స్టాండ్ గ్రోత్ రేట్, టు ఐడెంటిఫై లాంగ్ టర్మ్ డైరెక్షన్, టు మేక్ ప్రిడిక్షన్స్ వి యూజ్ ట్రెండ్ అనాలిసిస్. అప్లికేషన్స్ ఎకనామిక్ ప్లానింగ్, బిజినెస్ ఫోర్కాస్టింగ్, పాలసీ డెసిషన్స్. ఇవే కాదు ఇంకా రకరకాలుగా ఉంటాయి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ఆలోచించాలి. మనకు ముందుగా కాన్సెప్ట్ అనేది అర్థమైతే మనము ఎటువంటి పాయింట్ ఇచ్చినా మనం రాయగలుగుతాము. ట్రెండ్ హెల్ప్స్ ఇన్ ఫ్యూచర్ ఎస్టిమేషన్. నెక్స్ట్ సైక్లికల్ వేరియేషన్స్. ఇక్కడ లాంగ్ టర్మ్ వేక్ లైక్ మూమెంట్స్ అనమాట. లాంగ్ టైం వేవ్ లైక్ మూమెంట్స్. ఇవి ఒక అలల్లాగా వెళ్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ డ్యూరేషన్ గ్రేటర్ దాన్ 1 ఇయర్ ఉంటుంది. అట్టని చెప్పి 5 ఏళ్ల కన్నా ఎక్కువేం కాదు. మనము 5 ఏళ్ళని కూడా చెప్పలేము. కొంతవరకు పెరగడము, తగ్గడము అలా జరుగుతూ ఉంటాయి. మరి లాంగ్ టర్మ్ ట్రెండ్ లాగా ఉండదు. ట్రెండ్ కన్నా తక్కువ టైంలోనే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాము. పీక్ టు పీక్, లో టు లో సైక్లికల్ మూమెంట్‌గా పోతూ ఉంటుంది ఇది. ఇక్కడ ఇక్కడ ఈ 4 ఫేజెస్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయన్నమాట. ప్రాస్పరిటీ అంటే పెరగడం అనమాట. రెసిషన్ అంటే అక్కడికి ఒక స్టేజ్‌లో ఉంటుంది. మళ్ళా డిప్రెషన్ కిందకొచ్చేస్తుంది. మళ్ళా రికవరీ అవుతుంది పైకి. దీన్ని ఇక్కడ బిజినెస్ సైకిల్స్, సైక్లికల్ వేరియేషన్‌కి చక్కటి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇట్లా ప్రాస్పెరిటీ ఉంది. ఇక్కడ కొంచెం ఇట్లా ఆగుతుంది. మళ్ళా కిందకొచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డిప్రెషన్ అయిపోతుంది. మళ్ళా వెళ్తుంది. కాబట్టి ఇది సైకిల్ 1-5 ఇయర్స్‌కి మనం సైక్లికల్‌గా ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఈ ఈ 4 స్టేజ్‌లనేటివి ఉంటాయన్నమాట. ప్రాస్పెరిటీ, రెసిషన్, డిప్రెషను, రికవరీ అనేది ఈ సైక్లికల్ వేరియేషన్స్‌లో జరుగుతుంది. మనము వితిన్ 1-5 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ చూస్తే మనం దాంట్లో ఉండే ట్రెండ్ ఏమనేది అర్థమైపోతుంది. ఇది క్లైమేట్. తర్వాత సీజనల్ వేరియేషన్స్. ఇక్కడ మెయిన్ కాజెస్ సీజన్‌కి ఏముంటాయి? ఒక సీజన్‌లో మనం 4 క్వార్టర్స్‌గా తీసుకుంటాము. ఇక్కడ వెదరు, మాన్సూన్ అనేది ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి సీజనల్స్‌ని. సోషల్ కస్టమ్స్ కూడా మనకు పండగలొచ్చినప్పుడు, వాటినొచ్చినప్పుడు, ఫెస్టివల్స్, మ్యారేజెస్ వచ్చినప్పుడు ఆ టైము ప్రకారము వేరియబుల్‌లో సేల్స్ కానీ, లేదా డిమాండ్ గానీ ఇట్లాంటివి మారుతూ ఉంటాయి. ఇది సీజనల్ వేరియేషన్స్. డిమాండ్ ఫర్ వూలన్ ఇన్ వింటర్, స్వీట్స్ డ్యూరింగ్ దీపావళి, కేక్స్ డ్యూరింగ్ క్రిస్మస్, పిల్గ్రిమేజ్ ఇన్ సమ్మర్. తిరుమలలో చూసామంటే సమ్మర్‌లో 1,00,000 మంది రోజుకొచ్చేస్తారు. అలాగనమాట. కీ ఐడియా రిపీట్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఒక సంవత్సరం లోపల జరిగేటివన్నీ సీజనల్ వేరియేషన్సే. మనము వీటిని మెజర్ చేసేదానికి కూడా మనకు మెథడ్స్ ఉన్నాయి. ఇలాగ చూడండి. ఒక్కొక్క డైలీ, వీక్లీ మనకు చేంజెస్ వచ్చేస్తుంది. మంత్లీ చేంజెస్ వచ్చేస్తుంది. క్వార్టర్లీ చేంజెస్ వస్తుంది. ఏది జరిగినా వితిన్ ఎ ఇయర్ అనమాట. లెస్ దాన్ ఎ ఇయర్. దీన్ని సీజనల్ వేరియేషన్స్ అంటారు. చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ మూడిటిని ఒకే చోట చూపించాను చూడండి. ట్రెండ్, సైక్లికల్, సీజనల్. మనం ఒక 20 ఏళ్ళు గమనించినామేమో లాంగ్ టర్మ్ కనబడుతుంది. 5 ఏళ్ళు చూసామంటే పెరగడము, తగ్గడం, పెరగడము, తగ్గడం కనబడుతుంది. ఒక సైకిల్ లాగా చూడండి. ఇక్కడ సైకిల్ లాగా ఉంది. దీని లోపల మళ్ళీ వితిన్ దట్ ఇక్కడ సీజనల్‌గా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా అర్థం చేసుకోవచ్చు ఇవి మూడిటిని. ఇర్రెగ్యులర్ అనేటివి మనం ఎట్లా ప్రిడిక్ట్ చేయలేము. ఇక్కడ ఒకే డయాగ్రామ్‌లు అన్నీ ఇచ్చాను. టైము ఇచ్చేసామంటే ఇది ట్రెండ్, సెక్యులర్ ట్రెండ్. ఇది సైక్లికల్ వేరియేషను. అలాగా సైకిల్స్ ఇలా పీక్ వెళ్తుంది. త్రూగా వస్తుంది. సైకిల్స్ 1-5 ఇయర్స్ అలాగా సైకిల్స్ లాగా వెళ్తుంది. ఇదేమో సీజనల్ వేరియేషన్స్ ఒకే దాంట్లో వచ్చేటివి. ఆల్ 3 కాంపోనెంట్స్ టుగెదర్. ఇక్కడ లాంగ్ టర్మ్ ట్రెండ్ విత్ సైక్లికల్ వేవ్స్ అండ్ సీజనల్ జిగ్జాగ్ వేరియేషన్స్. ఇక్కడేమో వితిన్ ఎ ఇయర్ అనమాట. కాబట్టి ఈ 4 మనం గుర్తుపెట్టుకున్నామంటే మనం ఎంత నీట్‌గైనా మనం ఈ కాంపోనెంట్స్‌ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటే ర్యాండమ్ అండ్ అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. మనం వాటిని ప్రిడిక్ట్ చేయలేము. వాటిని మెజర్ చేసేదానికి ఎటువంటి మెజర్స్ మన దగ్గర లేవు. నో ఫిక్స్డ్ ప్యాటర్న్. షార్ట్ డ్యూరేషన్ డేస్‌లో, మంత్‌లో కూడా మనకు మారిపోతూ ఉంటుంది. ఒక్కరోజు యుద్ధం జరిగే లోపల మీరు చూసారు కదా, గమనించారు కదా, ఫిబ్రవరి 28 నుంచి క్రూడ్ ఆయిల్ రేంజ్‌లో వచ్చిన మార్పులను బట్టి మన సెన్సెక్స్‌లో ఎంత వేరియేషన్స్ వచ్చాయో చూసారు కదా వార్స్ వచ్చినప్పుడు. అలాగే కరోనా టైంలో. కాబట్టి ఇలాంటి మనకేదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు పాలకి వాటికి ₹200 వైజాగ్‌లో హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు లీటరు 2 లీటరు పాల ధర ₹200కెళ్ళింది. అలాగా వేరియేషన్స్ అనేటివి మనకు పాండమిక్స్ వచ్చినప్పుడు డేటాలో చలరాశిలో మార్పులనేటివి వేగంగా జరిగిపోతూ ఉంటాయి. స్ట్రైక్స్, లాక్‌డౌన్స్, ఫ్లడ్స్, ఎర్త్‌క్వేక్స్, వార్స్, పాండమిక్స్ వచ్చినప్పుడు జరిగే వేరియేషన్స్ వీటిని మనం ప్రిడిక్ట్ చేయలేము. కెనాట్ బి మెజర్డ్ డ్యూ టు ఛాన్స్ ఫ్యాక్టర్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు మనం సీజన్ అంటే వితిన్ ఎ ఇయర్ అనేది అర్థం చేసుకోవాలి. సైక్లికల్ అంటే గ్రేటర్ దాన్ 1 ఇయర్. టైమ్ సిరీస్ అంటే క్రోనలాజికల్ డేటా. మనం ఫ్రీక్వెంట్లీ ఐడెంటిఫై కరెక్ట్ మెథడ్ అని అడగొచ్చు. ఫార్ములా బేస్డ్ క్వెషన్స్, కాన్సెప్షనల్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అడగొచ్చు. ఇప్పుడు ఏఎస్ఓ 2025లో వచ్చిన క్వెషను ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ హోల్డ్ ఫర్ టైమ్ సిరీస్? ఏ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ వేరియబుల్ అట్ సక్సెసివ్ పీరియడ్స్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది టైమ్ సిరీస్ కాదు అని అడిగినాడు.
ఒకటేమో సెట్ ఆఫ్ ఆర్డర్డ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఎ వేరియబుల్ అట్ సక్సెసివ్ టైం పీరియడ్స్ అని ఇచ్చాడు. కరెంట్ క్లియర్గా ఉంది ఇది. అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఇన్ క్రోనలాజికల్ ఇంకా క్లియర్గా ఉంది. డిపిక్ట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టైమ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఏ ప్లేస్ ఆన్ డిఫరెంట్ డేస్ ఇచ్చాడు. ఇంకా క్లియర్గా ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఫర్ డేటా segregated by time, the values of the variable does not change from time to time. కాబట్టి ఆన్సర్ ఈజ్ నాట్ టైమ్ సిరీస్ అంటే ఆన్సర్ ఈజ్ 4. టైమ్ సిరీస్ డేటా షోస్ వేరియేషన్ ఓవర్ టైమ్. వాల్యూస్ చేంజ్ డ్యూ టు ట్రెండ్, సీజనల్, cyclical variation. Statement 4 says value does not change. This contradicts the basic concept of definition of time series. So the conclusion is time series always involves change over time. ఇక్కడ అదర్ ఆప్షన్స్కి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను. ఆప్షన్ 1 కరెక్ట్, అబ్జర్వేషన్స్ ఆర్ ఆర్డర్డ్ ఇన్ టైమ్. ఆప్షన్ 2 కరెక్ట్, టైమ్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు క్రోనాలజికల్ డేటా. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఎగ్జాంపుల్. టెంపరేచర్ వేరీస్ విత్ ఇన్ ది టైమ్. ఇక్కడ కీ టేక్ అవే ఏమంటే టైమ్ సిరీస్ అంటే డేటా దట్ చేంజెస్ ఓవర్ టైమ్. ఇంకొకటి ప్రాక్టీస్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ క్రాస్ సెక్షనల్ డేటా? యాన్యువల్ జీడిపి ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2000 to 2020. క్రాస్ సెక్షనల్ డేటా అనేది ఏది అని అడిగాడు. మంత్లీ సేల్స్ ఆఫ్ ఎ కంపెనీ ఫర్ ద ఇయర్ 2024, ఇన్కమ్ ఆఫ్ 100 హౌస్ హోల్డ్స్ ఇన్ ఎ ఇయర్ ఇన్ 2025, డైలీ టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లేస్ ఫర్ 1 month. తెలిసిందా? కరెక్ట్ ఆన్సర్ ఏంది? 3. ఇక్కడ క్రాస్ సెక్షనల్ డేటా ఈజ్ కలెక్టెడ్ ఎట్ 1 point ఆఫ్ టైమ్. ఇట్ కంపేర్స్ డిఫరెంట్ యూనిట్స్. ఆప్షన్ 3 అనేది ఇన్కమ్ ఆఫ్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ మెజర్డ్ ఎట్ ఏ సేమ్ టైమ్. 2025లో ఇన్కమ్ ఎంత అనేది చూసాం అనమాట. అది ఇక్కడ మంత్లీ సేల్స్ అన్నారు. నెలలో జరిగేటివి నెల నెల అంటే 24 నెలలకు వచ్చేస్తుంది. ఇది మనకు సీజనల్ వేరియేషన్ అయిపోతుంది. ఇదేమో 20 years చూసాము. ఇది ట్రెండ్కి ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఇక్కడ టెంపరేచరు ఒక రోజులో చూసాము. ఇది సీజనల్ వేరియేషన్ అయిపోతుంది. కాబట్టి ఇది 3వ ఆప్షన్ అనేది క్రాస్ సెక్షనల్ డేటా. ఇక్కడ సేమ్ టైం డిఫరెంట్ యూనిట్స్ క్రాస్ సెక్షనల్, ఒకే టైంలో జరిగే డిఫరెంట్ యూనిట్స్ అనమాట. ఫీడ్బ్యాక్ ఆన్ అదర్ ఆప్షన్స్. జీడిపి ఓవర్ ఇయర్స్ టైమ్ సిరీస్, ఇది మంత్లీ టైమ్ సిరీస్. ఇక్కడ డైలీ టెంపరేచరు టైమ్ సిరీస్. టేక్ అవే ఈజ్ ఈక్వల్ టు ఓవర్ టైమ్ సిరీస్. సేమ్ టైం క్రాస్ సెక్షనల్ డేటా. మీకు ఈ కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ గురించి బాగా క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.